అసలు మీరు ఎందుకు ఆగిపోయింది అది అనేది ఒక ఐడియా మనం తెచ్చుకోవాలి. 10 సంవత్సరాల క్రితం ఎప్పుడు స్టార్ట్ చేసారు? 8 years క్రితం హాస్పిటల్ స్టార్ట్ చేసేటప్పుడు ఆ హాస్పిటల్ స్టార్ట్ చేసే ప్రదేశంలో ఏమున్నాయి? అక్కడ ఒక కోర్టు ఉంది. ఆ కోర్టులో ఈవీఎం మెషిన్స్ ఉన్నాయి. ఆ ఈవీఎం మెషిన్స్ మీద కోర్టుల కేసులు ఉన్నాయి. మరి అవన్నీ కూడా వెంబడి పడి వాటిని క్లియర్ చేసిన తర్వాత ఇక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుందన్న సోయి, ఇంగిత జ్ఞానము, కనీస జ్ఞానం లేకుండా అక్కడ మొదలుపెట్టింది. అందుకే 9 ఏళ్ళు కోర్టు కేసు నడిస్తే మేము సంవత్సరంన్నర ఎంబడి పడి ఆ కోర్టు కేసులు అన్నీ తీసేసి ఆ ఈవీఎంని ఇప్పుడు మేము షిఫ్ట్ చేసినాం. పత్రికా ముఖంగా నేను అడుగుతా ఉన్నా, ఎందుకు ఈ ప్రయత్నం గత 7-8 సంవత్సరాలుగా మీరు చేయలేదు? ఆ బ్లాక్ను ఎందుకు కూలగొట్టలేదు? ఆ బ్లాక్ను కూలగొట్టకుండా ఆ హాస్పిటల్ను కంప్లీట్ చేయడం సాధ్యమా? అడ్డంకి మీరే సృష్టిస్తారు. మీకు ఎట్లా క్లియర్ చేయాలన్న సోయి ఉండదు. మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మేము అది చేసినాం ఇది చేసినాం వీళ్ళు చేస్తలేరు అని చెప్పి అబాండాలు వేస్తారు. ఏ హాస్పిటల్ అన్నా ఒక చిన్న బిల్డింగ్ కూలగొట్టడానికి 9 సంవత్సరాలు పడుతుందా? మరి ఎందుకు ఆలసత్వం చేసిరు? అలాగే మహబూబ్ నగర్ చరిత్ర కలెక్టరేట్ ఆఫీసు, మన జిల్లా ఏర్పడినప్పటి నుంచి అది కలెక్టరేట్ ఆఫీస్ ఉండే. పక్కన రైల్వే స్టేషన్, ఇటు పక్కన బస్ స్టేషన్. ఉమ్మడి జిల్లాలో ఎవరైనా పేదవాళ్ళు కలెక్టర్ను ఆఫీసర్ను కలవాలంటే ఆర్టీసీ బస్ ఎక్కి రైలు ఎక్కి చక్కగా వచ్చి కొద్దిగా నడిస్తే కలెక్టరేట్ ఆఫీస్ వచ్చే. మీ స్వార్థం కోసం, మీ భూముల వాల్యూస్ పెంచుకోవడం కోసం ఇక్కడ కలెక్టరేట్ను నీలమట్టం చేసి ఒక వారసత్వ సంపదను మహబూబ్ నగర్ ప్రజలకు ఇవ్వకుండా చరిత్రను కాలరాసి అనువుగాని ప్లేస్లో హాస్పిటల్ కట్టి ఊరికి దూరంగా కలెక్టరేట్ ఆఫీసును తీసుకుపోయి ఇంకా ఇప్పుడు నీతి వాక్యాలు పలుకుతూ ఉంటే నవ్వుకుంటున్నారు ప్రజలు. అదే హాస్పిటల్ ఆ రోజు అక్కడ షిఫ్ట్ చేసి కట్టినుంటే 5 సంవత్సరాల క్రితం హాస్పిటల్ అవుతుండే. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హైవేకు దగ్గరుంది. ఎక్కడి నుంచి అయినా ప్రజలు అక్కడికి వచ్చి ఇప్పటికి వేల ప్రాణాలు కాపాడబడుతుండే. ఆ పోయిన ప్రాణాలకు వెల కట్టిస్తావా లేకుంటే బాధ్యత తీసుకుంటావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రతి నిర్ణయంలో స్వార్థం, ప్రతి ఆలోచనల వెనుక కుట్ర, ప్రజా సంక్షేమం లేదు, ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచన లేదు. కేవలం నేను, నా కుటుంబం, నా అనయులు, నా అనుచరులు బాగుండాలి, మహబూబ్ నగర్ ప్రజలు మట్టిలో కలిసిపోవాలన్న ఆలోచన పైన ఉన్న కేసీఆర్కు ఉండే, ఇక్కడ ఉన్న మంత్రులుగా చేసిన ప్రజాప్రతినిధులుగా చేసిన వాళ్ళకుండే.